వరకు చాలా మందిని కూడా హిందువుల్ని మతం మారటం చూసాము. బట్ పుట్టినప్పటి నుంచే క్రిస్టియన్‌గా ఉండి దాదాపు 23 సంవత్సరాలు, 26 సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ నుంచి హిందువుగా మారినటువంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వాళ్ళు. అవును. ఎక్కువగా హిందూ మతం నుంచే కన్వర్షన్స్ చూస్తుంటాం వేరే మతాల్లోకి. ఓకే. వేరే మతం వారు హిందువులుగా రావటం, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎందువల్ల అసలు ఏంటి అంటే ఏదో ఒకటి గట్టిగా ఒకటి బీజం పడుతుంది. అవును మేడం. అంత ఈజీ కూడా కాదండి. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఉన్నారు. మధ్యలో వెళ్ళి మధ్యలో రావటం కూడా కాదు. చిన్నప్పటి నుంచి మీరు ఆ మతంలో ఉండి ఊహ తెలిసాక కంప్లీట్‌గా ఎన్ని ఇయర్స్? 26 ఇయర్స్ అప్పుడా? 26, 27 ఇయర్స్ వరకు నా మ్యారేజ్ అయ్యేంత వరకు క్రిస్టియన్‌లోనే ఉన్నాను మేడం. నాది క్రిస్టియన్ మ్యారేజ్ అయింది కూడా. మ్యారేజ్ కూడా అదే. అవును మేడం. సో, క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. మీకు తెలిసిన రిలేటివ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, అంతా ఇదే మతంలో ఉండుంటారు. అవును మేడం. అంత ఈజీ కాదు బయటికి రావటం. మీకు ఎక్కడ గట్టిగా మీరు డిసైడ్ అయ్యారు బయటికొచ్చేసేయాలి, ఇందులో ఉండకూడదు అనుకోవటానికి రీజన్ ఏంటి? అంటే మేడం ఇది నేను చిన్నప్పుడే నాకు 10 ఇయర్స్, 12 ఇయర్స్ లేదా టీనేజ్‌లో ఉన్నప్పుడే నాకు కొంచెం డౌట్స్ వచ్చాయి. వాళ్ళు మన కోసం రక్తం కార్చాడు, రక్తం కార్చినోడిని నమ్ముకోవాలి. తర్వాత పాస్టర్లు చేసే వికృత చేష్టాలు నాకు దేవుడు కనిపించాడు, దేవుడు స్వస్థతలు చేశాడు అని చెప్పడం. దేవుడు కనిపించడం ఏంటి? దేవుడు కనిపించి మాట్లాడడం ఏంటి? అసలు నాకు కొంచెం అర్థం కాలేదు. మన యేసు పేరుకు దేవుడు యేసునే పూజించాలి. ఇతర దేవుళ్ళు, రాళ్ళు, విగ్రహాలు వాళ్ళు పూజిస్తే నరకానికి వెళ్తారు. అవి సైతాన్లు అని చెప్పడము. అన్ని మతాలు అందరూ ఉన్నటువంటి ఈ దేశంలో మన మతం గురించి చెప్పుకోకుండా ఇతర మతాల గురించి ద్వేషాన్ని నింపిస్తుంది అని చెప్పేసి నాకు అట్లా రైజ్ అవుతూనే ఉన్నాయి. నేను చిన్నప్పుడు కొంతమందితో నేను పంచుకున్నా కూడా, లేదు ప్రవీణ్ మనం తప్పుగా భావిస్తున్నాం. అంతే పాస్టర్ ఏ చెప్తే అదే కరెక్ట్ అనుకుంటూ నేనే తప్పుగా భావిస్తున్నానేమని అనుకునేవాడిని. మొట్టమొదటిసారిగా నాకు బాగా గుర్తుంది ఇంటర్‌లో అనుకుంటాను. మా పాస్టరు ఒకసారి ఏం చేశారంటే, మాకు దగ్గరలో పిన్ని వరుస అవుతుంది. ఆవిడ గర్భంతో ఉంటే ఆవిడ దగ్గరికెళ్ళి నేను కడుపు మీద చేయి పెట్టి నా కడుపులో ఉన్నది ఆడపిల్లో, మగపిల్లో నేను ముందే చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? పాస్టర్. ఓకే. అది మారుమూల గ్రామం, విలేజి. నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల, మగపిల్ల నేను ముందే చెప్తాను చూడు అని చెప్పేసి నాకు దేవుడు కనిపిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడు ఫస్ట్ నేను పాస్టర్‌ని అక్కడే క్వెషన్ చేశాను. అంటే మనం ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా ముందు అక్కడ మెయిన్ హెడ్‌లైన్స్ ఉంటుందన్నమాట. కడుపులో ఉన్నది అడగడం కూడా నేరము, 3 సంవత్సరాలు జైలు శిక్ష, కడుపులో ఉన్నది ఇలా చెప్పకూడదని చెప్పేసి అవి స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి డాక్టర్లకు, నర్సులకు కూడా ఈవెన్. ఇది ఉండి కూడా పాస్టర్ గారే మీరు అలా మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మీకు అలా చెప్పడం ఏంటి అంటే, అప్పుడే మా అమ్మ నన్ను అక్కడ తిట్టింది. "అరే పాస్టర్‌ని తిడతావా? పాస్టర్‌ని తిడితే దేవుడిని తిట్టినట్టే. పాస్టర్ జోలికొస్తే" అంటే ఇలాగ నాకు బాగా భయపెట్టి విషయాన్ని నూరిపోసారు. నాకు డౌటొచ్చి అసలు ఇదేందో కరెక్ట్ కాదనిపించి నాకు మెల్లమెల్లగా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. చర్చికెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు చర్చ్ అయిపోతే ఇంటికెళ్ళిపోదామా అంటే పాస్టర్ ఏం చెప్తాడు అని చెప్పి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తం వాడు చెప్పింది బలవంతంగా వచ్చి వినాల్సిందే. కానుకలు, దశంభాగాలు, కానుకల కోసం కొట్లాడుకోవటాలు ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి నేను చర్చి మానేస్తాను అంతే. నా చదువు నాది బీటెక్ వరకు కంప్లీట్ అయిపోయింది మేడం. నేను నా ఇంటర్ చదువుకోవడము మాదంతా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనుగా బ్రతకాలని అనుకునడంతో ఉద్యోగం తెచ్చుకోవాలని నేను ఎంసెట్ మీద, స్టడీస్ మీద ఫోకస్ పెట్టడం అట్లనే. బీటెక్ మీ చదువు ఇవన్నీ కూడా మిషనరీ స్కూల్స్ లైక్ వీళ్ళవి ఉంటాయి కదా, క్రిస్టియనిటీ 10th క్లాస్ వరకు సెయింట్ జాన్స్ హై స్కూల్‌లో చదువుకున్నాను. క్రిస్టియానిటీ స్కూలే. సెయింట్ జాన్స్ హై స్కూల్. ఓకే. ఆ స్కూల్‌లో ఈ మతాల గురించి ఏం చెప్పలేదు. అంటే యేసు ప్రభు గురించి ప్రేయర్ చేసుకోవలాంటివి అయితే నేను చదువుకున్న స్కూల్‌లో చెప్పలేదు. ఇప్పటికే మా సార్ వాళ్ళందరూ నాతో మాట్లాడుతూనే ఉంటారు. నాకు బాగా గుర్తుంది. అసలు నేను చదువుకున్న స్టడీస్‌లో ఎక్కడ కూడా చెప్పలేదు ఈ మతాలకు సంబంధించినవైతే. బీటెక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నేను ప్రసాదాలు తినేవాడిని కాదు, హిందూ గుళ్ళకి వెళ్ళేవాడిని కాదు. నాకు అలా మైండ్‌లో పడిపోయింది. మనము క్రైస్తవులము, మనం ప్రసాదాలు తినకూడదు. అదే నా మైండ్‌లో పడిపోయి అలాగే నేను నమ్ముతూ ఉండేవాడిని. తర్వాత నాకు నా జీవితం కూడా ఎప్పుడు ఇలాంటి పోరాటం చేయాలి, ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ బెటర్ అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. మంచిగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. అవకాశం దొరికితే విదేశాలకెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా డబ్బులు సంపాదించుకొని నా ఫ్యామిలీని చూసుకోవాలని అనుకున్నామని. నాకిప్పుడు మా పాస్టర్ ఏం చేశాడంటే, నేను చిన్నప్పటి నుంచే బైబిల్ నుంచి క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తుంటే, నాకు కరోనా సమయంలో నాకు ఒక మ్యారేజ్ సెట్ అయింది. అంటే ఒక అమ్మాయితో. అది కూడా అరేంజ్డ్ మ్యారేజే. ఓకే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటే, మా ఊరు దగ్గర ఒక పాస్టర్ ఎళ్లి, "వాడు ప్రవీణ్ చర్చికి రాడు. అతని దేవుడు యందు భయభక్తి లేడు. అతను మీరు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీ కుటుంబం అయిపోతుందని" చెప్పి రకరకాలుగా పెట్టి పెళ్లి సంబంధం చెడగొట్టిండు. ఒక పాస్టరు. ఆ పెళ్లి సంబంధం చెడగొడితే చెడిపోయింది. రైట్ బానే ఉంది. మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసి, "అదే అమ్మాయితో పెళ్లి కావాలంటే నీకు యేసు ప్రభు పాదాల మీద పడు. మీ అబ్బాయిని" చెప్పి మళ్ళీ బ్లాక్‌మెయిలింగ్ చేయడం స్టార్ట్ చేసిండు.
మా అమ్మ బాగా బాధ నేనంటే ఓ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి లేకపోతే పెళ్ళి లేదనుకుంటా. అంతేగాని బాధపడడం, ఏడవటము నేను కూడా అక్కడ నాకు మొట్టమొదటిగా బీజం పడింది. పాస్టర్ మీద తిరుగుబాటు స్టార్ట్ చేశాను. కొన్ని రకాల గొడవలైతే అయినాయి. ఇది నా ఒక్కటి సమస్యగా నేను చూడలే. నేనంటే ఒక చదువుకున్నవాడిని, ఒక ధైర్యవంతుడిని, కాస్త వివేకం ఉన్నవాడిని. కానీ నా స్థానంలో వీక్ మైండ్ ఉంటే, బలహీనులు ఉంటే పరిస్థితి ఏంటి అని ఆలోచించా. ఇప్పుడు పాస్టర్ చెప్పినట్టుగా అదే మొత్తం యావత్తు పాస్టర్ల మైండ్ సెట్ ఇలాగుంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరినీ ఎదిరించడానికి ధైర్యం కావాలని చెప్పేసి నేను ఇందులోంచి బయటకొచ్చాను. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఇప్పుడిప్పుడు నా వీడియోస్, నా ఇంటర్వ్యూలు చూసి నా జనరేషన్ యూత్ పిల్లలందరూ కూడా కరెక్టే ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టే. ఈ పాస్టర్లు ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా డేంజరే. లేదా ప్రవీణ్ అన్న చెప్పినట్టు నిజంగా చర్చిలో ఇలాగే జరుగుతుందని చెప్పేసి ఇప్పుడిప్పుడు రియలైజ్ అయ్యి, నాకంటే కూడా ఇంకా కరుడు కట్టిన క్రైస్తవులు, భక్తిలో బాగా మునిగిపోయిన వాళ్ళు కూడా, మా అక్క లేడీస్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే బయటకు చాలామంది వస్తున్నారు. వచ్చి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా నన్ను మంచిగా పలకరిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ వరకు మీ జర్నీ సాగింది. ఇప్పటి వరకు అసలు ఎంతమందిని మార్చారు, ఎంతమందిని అడ్డుకున్నారు మత మార్పిడి జరగకుండా? మార్చడం అంటే నేను చాలా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ చేశాను. చాలా రిమోట్ ఏరియాస్లో కూడా అవును, అటవీ ప్రాంతంలో కూడా వెళ్ళాను. ఒకే చర్చికి వెళ్తున్నా 13 మందిని ఒకేసారి మేము గర్వాప్స్ చేసాము. అది నాయుడుపేట జిల్లా భువనగిరిపాలెం అని చెప్పేసి ఒక గ్రామంలో. అక్కడ మొత్తం కూడా పాపం ఏమీ తెలియదు. వాళ్ళందరూ కూడా కూలీనాలే పనిచేసుకునే వాళ్ళు. అక్కడికి వెళ్ళి పాస్టర్లు వాళ్ళందరినీ మతం మార్చి వాళ్ళ దగ్గర 10% దశభాగం తీసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడాను. మాట్లాడి ఒక్కొక్కరికి హిందూ దేవుల పటాలు ఇచ్చాను, జై శ్రీరామ్ జెండాలు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా మొత్తం మారిపోయారు. ఒక్కరు కూడా చర్చికి వెళ్ళట్లేదు. కాదండి, మీరు ఏదో దశంభాగం కానుకలు అంటున్నారు కదా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చర్చ్కి వెళ్తే కంపల్సరీ మ్యాండేటరీ కాదు కదా, అంటే మనం కానుకలు సమర్పించాలి అనేది మ్యాండేటరీనా అక్కడ? ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు చాలామంది పాస్టర్లు మీకు వచ్చే జీతంలో 10% తీసి పక్కన పెట్టు అని చెప్పి బెదిరిస్తున్నారు కూడా. అవి బెదిరించే వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో. ఇప్పుడు అలా 10% ఇవ్వమని బైబిలే చెప్పింది. బైబిల్లో మలాకి గ్రంథంలో కానీ ఇతర కొన్ని చోట్ల కానీ మీ సంపాదించిన సంపాదనలు మీ చర్చికి అట్టి ప్రతి నెలనా అండి? ప్రతి నెల ఇవ్వాలి. అంటే ఇది ఒక దశంభాగం మాత్రమే కాదు. ఇప్పుడు ఒకరు 20,000 జీతం అనుకోండి మేడం, మిడిల్ క్లాస్ కన్నా తక్కువే కదా. 20,000 జీతంలో ప్రతి నెల 2,000 దశంభాగం ఇవ్వాలి. ఆ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ప్రతి ఆదివారము కానుకలు ఇవ్వాలి. అది 50 నుంచి 100 వరకు ఉంటుంది. ఈ దశంభాగం సపరేటు, ప్రతి నెల ఇచ్చే కానుకలు సపరేటు. వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకుంటే ఆ ప్రార్థన కూడా వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి. ఒక 500 అలా అవుతుంది. వాళ్ళకి భోజనాలకు కూడా ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. అదొకటి. క్రిస్మస్ రాగానే ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. 1000 నుంచి 2000 ఇవ్వాలి. అంటే ఈ దశంభాగం సపరేటు, కానుకలు సపరేటు, ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకుంటామని ప్రత్యేక కానుకలు సపరేటు. ప్రత్యేక కానుకలు 500 కావచ్చు, 1000 కావచ్చు. అది 100, 200 ఉండదు. అదొక సపరేటు. మొత్తం మీద 35% వరకు ఈ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపల్సరీ వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు రైతులైతే వాళ్ళు సంపాదించినటువంటి రైస్ బ్యాగులో మొట్టమొదటి రైస్ బ్యాగు పాస్టర్కి ఇవ్వాలి. ఒక ప్రతి ఆదివారం కూడా గుప్పెడి బియ్యం పట్టుకొని పోవాలి. మేము ఫేస్ చేస్తున్నాం. మేము ఊర్లోకి వెళ్ళి చాలామంది వాళ్ళే చెప్తున్నారు మేము ఇస్తున్నామని. కానీ ఈ పాస్టర్ల యొక్క మైండ్ సెట్ ఏంటంటే వీళ్ళు, నేను నిజామాబాద్ జిల్లాలో ఒక ఏరియాకి వెళ్ళాను. వీడియో కూడా ప్రజెంట్ యూట్యూబ్లో ఉంది. వాళ్ళు చిక్కెంటుకలు అమ్ముకునే వాళ్ళు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడికి వెళ్ళి కారు క్లీన్ చేసి 10-20 రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గట్టిగా ఒక వాన వచ్చినా మొత్తం కొట్టుకుపోతుంది. అలాంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి కానీ తినడానికి కూడా తినలేదు. వాళ్ళు కూడా దశంభాగాలు ఇస్తున్నారు. నేను వెళ్ళి అడిగా, మేము సంపాదించేది 5,000, 6,000 అండి. అందులో నేను 500, 1000 రూపాయల వరకు నేను దేవుడికి ఇస్తున్నాను. దేవుడికి కూడా మీద పాస్టర్కి ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మరి మీ పాస్టర్ పొజిషన్ ఏంటంటే మా పాస్టర్కి డూప్లెక్స్ హౌస్ ఉంది ప్లస్ కార్ ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. నేను పాస్టర్కి ఇవ్వట్లేదండి, దేవుడికి ఇస్తున్నాను, అంతా దేవుడే మమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి అంటున్నారు. అంతెందుకు మేడం, మన గురువు గారు కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక అడుక్కున్న ఆమె దగ్గరికి 50 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వడానికి వెళ్తే ఆమె ముష్టి, పైగా మళ్ళీ కుష్టి వ్యాధితో ఉంది. ఆమె ఇచ్చే 100 రూపాయలలో కూడా 10 రూపాయలు పాస్టర్కి ఇస్తున్నానని చెప్పి ఆవిడే చెప్పింది. కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం కరెక్టా కదా అని ఆలోచించే మానవత్వము అసలు ఏ పాస్టర్కి ఉండదు. కాదండి, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి చర్చికి ఒక ఫాదర్ ఒకళ్ళు ఉంటారు, పాస్టర్ ఒకరు ఉంటారు. అలానే ఆ పాస్టర్ కింద జూనియర్ కూడా ఒకరు ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఊరు పెద్దదైనా అట్లా చర్చిని బట్టి మెంబర్స్ని బట్టి ఒకళ్ళిద్దరు ఉంటారు. మెజారిటీ ఒక పర్సన్ ఉంటారు.
వీరికి శాలరీ ఈ క్రిస్టియన్ మిషనరీ సైడ్ నుంచి రాదా? శాలరీస్ కానీ లేకపోతే ఫండ్స్ కానీ ఆ మిషనరీ సైడ్ నుంచి రాదా? క్యాథలిక్స్ అంటే మన ఫాదర్ అని, క్యాథలిక్స్ వాళ్ళని ఫాదర్స్ అంటాము, ప్రొటెస్టెంట్ని మామూలు పాస్టర్ అంటాము. పాస్టర్ అంటాం. ఓకే, ఈ క్యాథలిక్స్ వాళ్ళందరికీ ప్రతి నెల విదేశాల నుంచి శాలరీ పడుతుంది. ఈ ప్రొటెస్టెంట్ అందరికీ కూడా వాళ్ళకి కూడా ఖచ్చితంగా కన్ఫామ్గా విదేశాల నుంచి వస్తుంది. అందులో మనకు నేను మాట్లాడిన పాస్టర్లే చెప్పారు, కొంతమందితో ఇట్లా వస్తున్నాయి, ఇప్పుడు నరేంద్ర మోడీ రావడం వల్ల ఆపించారని. కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏ రూపంలోనే కానీ ఇవ్వచ్చు. ఈ యొక్క గవర్నమెంట్ ఆపినా కూడా ఇంకో రూపంలో ఇవ్వచ్చు, డాలర్స్ కాకపోతే ఇంకొక రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా విదేశాల నుంచి డబ్బులు రాబట్టే నేను గ్రామాలలో విలేజ్లలో ఇల్లులు అయితే గుడిసెలతో ఉంటుంది, కానీ చర్చి మాత్రము పాలరాతి శిల్పంలాగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఆ చర్చి కట్టడానికి కనీసం ఒక 50-60 లక్షలు ఖర్చు అయ్యేంత పెద్ద చర్చి కట్టడానికి ఈ పాస్టర్ గారు వాడి జోబులో నుంచి ఎందుకు పెడతాడు? అసలు వాడికి విదేశాలు, వాడి ఇల్లు కన్నా కూడా చర్చి బాగా డెకరేషన్ చేసి పెట్టుకుంటాడు, పెద్ద విశాలంగా పెట్టుకుంటాడు. కనీసం ఒక 100-200 మంది జనాలు వచ్చినా కూడా ఈజీగా కూర్చుంటాడు. మరి వాడి ఇల్లే అంత బాగా కట్టుకోడు, చర్చ్ అంత బాగా ఎందుకు కట్టుకుంటాడంటే ఆ చర్చికి ఆ డబ్బులు విదేశాల నుంచి వస్తున్నాయి. ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఊర్లోకి వెళ్ళాను, ఎంతమంది మత మార్పిడి చేశాను అని వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటారు. మీరు గూగుల్లో కొడితే జాషో ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అందులో కొంతమందిని కొత్తగా అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేయాల్సిందంటే వాళ్ళు ప్రతి నెల 25,000 నుంచి 2 లక్షల వరకు శాలరీస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి హిందువులు క్రైస్తవులుగా మార్చాలి. ఏ కులం వాళ్ళని మార్చారు, ఏ కులం అంటే ఇలా బ్రాహ్మణులు మారిస్తే ఒక రేటు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మారిస్తే ఒక రేటు, ఇంకొకరు బీసీ, ఇలా వివిధ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళని మార్చారు, ఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పారని చెప్పేసి మొత్తము దాంట్లో లిస్ట్ ఉంటుంది. వాళ్ళది ఏంటంటే విదేశాలలో ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి అనే ఒక ప్లాన్ అనేది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియా రాబట్టి మేమందరం కాస్త మాట్లాడబట్టి ఇప్పుడు జనాలు ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడండి కొన్ని యేసు ప్రభు మాకు స్వస్థత చేకూర్చాడు, ఆయన్ని నమ్ముకోగానే మాకు ఈ పలానా బాధ ఉండేది అది తగ్గిపోయింది, లేకపోతే చాలా ఇప్పుడు సాక్ష్యాలని కొన్ని వింటున్నాం. అవును, అందులో మీరు చెప్పినట్లు మేబీ ఒక 50%, 60% స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు, యాక్టింగ్ అయి ఉండొచ్చు, ఒక 10% కూడా నిజం అయి ఉండదు అంటారా? 1% కూడా నిజం లేదు మేడం. ఓకే, ఒకవేళ అది నిజమే అయితే క్రైస్తవానికి మొత్తానికి అధ్యక్షుడు బిషప్ పోప్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు వీల్ చైర్ మీద ఉంటాడు? ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయిన శవాలను కూడా బతికించే శక్తులు వీళ్ళు చేస్తున్నారు. అప్పటికప్పుడు వీల్ చైర్ మీద ఉన్నవాడు లేచి పరిగెత్తిందంటే బెల్లంపల్లి ప్రైవేట్ లాంటి కొన్ని చేస్తున్నాడు కదా, మరి పోప్ ఎందుకు వీల్ చైర్ మీద ఉన్నాడు? అది పక్కన పెట్టండి. విజయవాడలో మొన్న రీసెంట్గా జాన్ వెస్లీ వాళ్ళ భార్య జాన్ వెస్లీనో ఏదో నేమ్ ఉంది, ఆమెకు కాస్త బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రకరకాలుగా ఉంది. ఆయనే ఇట్లా క్షణాల్లో చిటికలు చేసేటువంటి సాక్ష్యాలు చెప్పాడు. జస్ట్ ఒక పూజారి అంట టీవీలలో టీవీ చూడంగానే టీవీ ఆన్ చేయగానే ఆడ హల్లెలూయా అన్నాడంట. హల్లెలూయా అనగానే వీడు మంచం మీద 6 అడుగులు లేచి కింద పడి స్వస్థత జరిగిందంట. వాడే సాక్ష్యం చెప్పాడు. ఈమె అప్పటి నుంచి పాస్టర్ ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటుంది కదా, మరి ఈమెకు స్వస్థత చేయకుండా మరి ఈమెకి ఎందుకు హాస్పిటల్ పోయింది? ఒకవేళ వీళ్ళు నిజంగా చేయగలిగితే నేను ఇప్పటికీ చెప్తున్నా మేడం, ఈ యొక్క ఇంటర్వ్యూ మూలంగా నా జీవితం మొత్తం నేను క్రైస్తవానికి అంకితం చేస్తాను, ఎంతోమంది నేనే క్రైస్తవులుగా మారుస్తాను. బట్టతల మీద 2 వెంట్రుకలు ఉమ్మలిపించండి చాలు, చచ్చిన వాళ్ళని బతికిచ్చే మీరు. అప్పటికప్పుడు వీల్ చైర్ మీద ఉన్న వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు తెప్పించే మీరు, బట్టతల మీద 2 వెంట్రుకలు ఉమ్మలిపించండి మీ దేవుని శక్తి ఉపయోగించి.